హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్‌ని మ్యారినేట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మూకెట్లో ఆయిల్ వేసి కొంచెం మసాలా దినుసులు వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం బిర్యానీకి కావాల్సినటువంటిది రెడీ చేసుకుందాం. అందుకోసం ఎంత బియ్యం అయితే తీసుకున్నామో దానికి సరిపడా నీళ్ళు తీసుకొని అందులో పచ్చిమిర్చి, టమోటా, అలాగే మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఒక చెక్క నిమ్మరసం, అలాగే మనకి గరం మసాలా 1 స్పూన్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. ఈలోపు చికెన్ మగ్గుతుండగా అందులో పెరుగు మీగడ కూడా వేసి ఇంకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మనము ఈ ఏదైతే మనం మిశ్రమాన్ని తీసుకున్నామో దాన్ని గ్యాస్ మీద పెట్టి బాయిల్ వచ్చిన తర్వాత రైస్ వేసుకొని అందులో బాగా మగ్గనిచ్చిన తర్వాత రైస్ 50% కుక్ అయిన తర్వాత అందులో మనము చికెన్ ఏదైతే చేసామో అది కూడా వేసి కొత్తిమీర, పుదీనా వేసి దమ్ పెట్టేసేయాలి. దమ్ పెట్టిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. చాలా టేస్టీగా మంచి స్ట్రక్చర్‌తో బిర్యానీ రెడీ అయ్యింది. సో, బిర్యానీ అయితే చాలా ఫ్లేవరిష్‌గా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంది. మంచిగా అందరం ఎంజాయ్ చేసాం తిని. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.